మీ జీవితంలో శాంతి సంతోషం ఆధ్యాత్మిక జ్ఞానం కోసం PSSM ఆధ్వర్యంలో మెగా మెడిటేషన్ సమిట్ ఆగస్టు 30-31 సెప్టెంబర్ 1 తేదీలో లాస్ ఏంజల్స్ లో 1000 మందితో మెడిటేషన్. ఫ్రీ ఎంట్రీ, ఫుడ్, కిడ్స్ కేర్. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ globalmeditationsummit.com. అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కుటుంబం సజీవ దహనం. రాంగ్ రూట్ లో వచ్చి ఢీకున్న ట్రక్. క్షణాల్లో చెలరేగిన మంటల్లో బూడిదైన కుటుంబం. అమెరికాలోని గ్రీన్ కౌంటీలో ఘటన. అమెరికాలో తీవ్ర విషాద సంఘటన చోటు చేసుకుంది. అమెరికాలోని గ్రీన్ కౌంటీలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన ఒకే కుటుంబంలో 4 సజీవ దహనమైన హృదయ విదారకర ఘటన అందరినీ షాక్కు గురి చేసింది. సెలవుల కోసం విహారయాత్రకు వెళ్లిన ఈ కుటుంబం జీవితాలు క్షణాల్లో మంటల్లో కలిసిపోయాయి. ఈ వార్త తెలుసుకున్న అమెరికాలోని తెలుగు సమాజం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సికింద్రాబాద్ తిరుమలగిరి జూపిటర్ కాలనీకి చెందిన 39 ఏళ్ల బెజిగం శ్రీ వెంకట్, ఆయన భార్య 34 ఏళ్ల చొల్లేటి తేజస్విని, వారి 9 ఏళ్ల కుమారుడు సిద్ధార్థ్, 7 ఏళ్ల కుమార్తె శ్రీహాన్ మొత్తం 4 ఈ ప్రమాదంలో దుర్మరణం చెందారు. శ్రీ వెంకట్ కుటుంబం వెకేషన్ కు ఎంతో ఆనందంగా అట్లాంటాకు వెళ్లారు. కానీ ఎవరూ ఊహించని విధంగా తిరుగు ప్రయాణంలో వారి జీవితాలు అర్ధాంతరంగా ముగిశాయి. జూలై 6వ తేదీ తెల్లవారుజామున డల్లాస్ కు తిరిగొస్తుండగా గ్రీన్ కౌంటీ సమీపంలో రాంగ్ రూట్ లో వేగంగా దూసుకొచ్చిన మినీ ట్రక్ వారి కారును ఢీకొట్టింది. క్షణాల్లో కారులో మంటలు చెలరేగాయి. ఆ మంటల్లో శ్రీ వెంకట్, తేజస్విని, వారి 2 చిన్నారులు సజీవ దహనమై ఈ లోకాన్ని వీడారు. మృతదేహాలు బూడిదైపోయాయని బంధువులు ఆవేదనతో గుండెలు బాదుకుంటున్నారు. గ్రీన్ కౌంటీ పోలీసులు ప్రమాద స్థలంలో దర్యాప్తు చేస్తూ ఉండగా సిద్ధార్థ్ స్కూల్ ఐడి కార్డు లభించింది. ఆ కార్డు ఆధారంగా డల్లాస్లోని పాఠశాలలో ఆరా తీసి వెంకట్ కుటుంబ వివరాలు సేకరించారు. అట్లాంటాలోని వెంకట్ సోదరి దీపికకు సమాచారం అందించగా దీపిక తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కాగా మృతదేహాలను గుర్తించేందుకు DNA పరీక్షల కోసం నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపినట్లుగా పోలీసులు తెలిపారు. లో వివాహమైన శ్రీ వెంకట్, తేజస్విని ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. 2022లో ఉద్యోగం కోసం డల్లాస్ కు వెళ్లిన వారు తమ చిన్నారులతో సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. వెంకట్ తల్లిదండ్రులు పశుపతినాథ్, గిరిజలు కొంతకాలం క్రితం అమెరికా చేరుకున్నారు. విధి క్రూరత్వం ఏంటంటే వయసు రీత్యా ప్రయాణం వాయిదా వేసుకున్న వెంకట్ తల్లిదండ్రులు ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కానీ ఆ సంతోషం క్షణికమే. వారి కుమారుడు, కోడలు, మనవళ్లను కోల్పోయిన బాధ వారిని వెంటాడుతోంది. హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ నుంచి బంధువులు అమెరికాకు చేరుకుని దీపిక కుటుంబాన్ని ఓదార్చారు. ఈ ఘోర సంఘటన తెలుగు సమాజాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. కలలు కన్న కుటుంబం కనుమరుగైన ఈ విషాదం అమెరికాలోని తెలుగు సమాజాన్ని కలిచివేస్తోంది.